బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన అనంతపురం అర్బన్ రాజకీయాల్లో మరో సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ని దూషించినట్లుగా కొన్ని ఆడియో కాల్స్ వైరల్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ధనుంజయ నాయుడుతో దగ్గుబాటి మాట్లాడినట్లుగా ఆడియో కాల్స్ బయటకొచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారంటూ ఎమ్మెల్యే దూషణలకు దిగినట్లుగా ఆడియో కాల్స్లో ఉంది. మంత్రి నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎలా వెళ్తారు అంటూ ఆయన దూషించినట్లుగా అందులో ఉంది. ఈ ఆడియో కాల్స్పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. కానీ ఈ ఆడియో కాల్స్ ఫేక్ అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కొట్టిపారేస్తున్నారు. జైలు ముందు తీసుకు పెట్టించావు. మనమేం మామూలుగా వచ్చినాడన్నా 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తాను. సరేనా ఉంటానా. సీట్లు పెట్టిస్తావు లేదప్పా? ఏనా నువ్వు అట్లా అంటావునా? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. అదేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసినాను అప్పుడే. వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? తప్పదన్నా, ముందు నుంచి ఫ్యాన్స్ సినిమాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి ఫ్యాన్స్ పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు. ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో ముందు నుంచి అడుగు. మనమేంది సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావా? మనమేం చేపిస్తామా? కానా ఆ రీలు రాదు, ఎట్లా వేపిస్తావా? మనమేముంది, మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు. చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు, నువ్వు చూడు కావాలంటే. వచ్చానా వచ్చాను లేదు కానీ రీలు ఎట్లా వేపిస్తారు దాంతో? వాళ్ళు సినిమా ఎట్లా వేపిస్తారు అంట. మనమేముంది, మనం సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా కాదు నన్ను అడుక్కొని ఏం చేస్తాం? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ వేస్తారా మీరు? సినిమా చూడండి, చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిను పిక్చర్ గాని రాదు కంటే కదా టైం అంట. రాదనా? ఎట్లొస్తుంది? రాదు. ఆడిందనుకో మధ్యలో కాలుస్తారు. వాంది ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. జూనియర్ గాంధీ సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు. మాట్లాడేది వాడు అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డాన్స్ వేపిస్తారప్ప మీరు? ఎందుకు చేపిస్తాం తెలియనా? దానా సరే ఆడించుకోండి చూద్దాం. అయితే ఆడియో కాల్ తనది కాదంటున్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. రాజకీయ కుట్రలో భాగంగానే వైరల్ చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే ప్రసాద్. దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా గానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా గానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరన్నా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాను.
ఎమ్మెల్యేకి సంబంధించి ఆడియో కాల్ అయితే వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. వార్ 2కి సంబంధించి దీన్ని రాజకీయ కుట్రలో భాగంగానే ఇది వైరల్ చేస్తున్నారు తప్ప తన ప్రమేయం ఏమీ లేదు, అసలు ఆడియో కూడా నాది కాదనేటువంటి ఒక క్లారిటీ అయితే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మామూలు వ్యక్తులు మాట్లాడితే అనుకోవచ్చు, ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే పేరే ఇందులో బయటకు వచ్చి ఆయనే బయటకు వచ్చి దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇస్తున్నారు అని అంటే ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక మాట టీడీపీలో ఒక వర్గం చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్టీఆర్ అభిమానుల వెర్షన్ ఎలా ఉంది? మురళి, గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఇది ఒక మరో ఘటన అని చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ వార్ 2 సినిమాకు సంబంధించి రిలీజ్ సందర్భంగా ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ధనుంజయ నాయుడు ఈ ఎమ్మెల్యేని సినిమాకు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళ రావటానికి కూడా కొన్ని టికెట్లు కూడా సీట్లు కూడా కేటాయించారు. అయితే ఈ సినిమాకు ఆహ్వానించిన సందర్భంగా ఒక వీడియో ఈ రకంగా అంటే ఎమ్మెల్యే మాట్లాడినాడు అని చెప్పేసి ఈ రకంగా ఈ ప్రస్తుతం ఈ వీడియో ఆడియో వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి తాను మాట్లాడలేదు, ఆ ఎన్టీఆర్ కుటుంబం అంటే నాకు కూడా చాలా అభిమానము, రాజకీయ కుట్రల్లో భాగంగానే ఈ రకంగా చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఏఐ పరిస్థితుల్లో ఈ టెక్నాలజీలో నా వాయిస్ ని ఈ రకంగా మరి ఇది చేసి రిలీజ్ చేశారు అని చెప్పేసి ఎమ్మెల్యే వైపు చెప్తుండగా, మరోవైపున ఈ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి సమీపంలో ధర్నా చేస్తున్నారు. తమ నాయకుడు తమ అభిమానిని ఈ రకంగా మాట్లాడడము మంచిది కాదు అని చెప్పేసి ఈ రకంగా తమ హీరోని ఈ రకంగా అవమానించి మాట్లాడినారు, ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరోవైపున అభిమానులు ప్రస్తుతము ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటి దగ్గర మరి ఆందోళన చేస్తున్నారు. అయితే పోలీసులు నివారించే ప్రయత్నం మరోవైపున చేస్తున్నారు. ఇదైతే ప్రస్తుతం అనంతపురం అర్బన్ రాజకీయాల్లో మరొకసారి ఈ ఆ వీడియో ఆడియో రెండు కూడా కలకలం రేపాయని చెప్పేసి చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ వీడియోని ఈ ఆడియో నిజంగా మరి మాట్లాడినాడా లేదా రైట్. ఆంజనేయులు మీరు ఒక్క నిమిషం, రామాంజనేయులు ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. దగ్గుబాటి ప్రసాద్ గారు అనంతపురం ఎమ్మెల్యే వారు కూడా స్పందించడానికి అంశానికి సంబంధించి లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. మామూలు వ్యక్తులు అంటే టీడీపీలో ఎన్టీఆర్ వర్గం అలాగే తెలుగుదేశం పార్టీ వర్గం అనేది రెండు రకాలుగా ఉంటుందనేది సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి ప్రచారం. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే పేరు వచ్చి వారి మాట కూడా బయటకు వచ్చింది అంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పుడు అది వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య ఎక్కడో సోషల్ మీడియాలో ఎప్పుడో జరుగుతూనే ఉంటుంది, కానీ సాక్షాత్తు ఎమ్మెల్యే పేరు బయటకు రావడంతో ఈ వివాదం అంతా చెలరేగింది. మీరు బయటకు వచ్చి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా మీ ఇంటి ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని ముగించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది? సార్ యాక్చువల్ గా నేను అంటే ఒక మ్యారేజ్ ఉందని చెప్పేసి హైదరాబాద్ వచ్చున్నాను. నేను ఖచ్చితంగా అనంతపూర్ లో ఉంటే ఎన్టీఆర్ గారి అభిమానులతో కూర్చొని మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు కానీ మరి నేను ట్రై చేస్తున్నాను వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడానికి. ఇందాకే మా ఆఫీస్ దగ్గరికి వచ్చినారని చెప్పేసి తెలిసింది, కానీ నేను ట్రై చేస్తున్నాను సార్ వాళ్ళతో మాట్లాడడానికి. నేను దాని మీద ఒక క్లారిటీ గాని ఇచ్చాను. ఏదన్నా జరిగి ఉంటే అదే నెక్స్ట్ డేనో ఆ రోజు నైట్ బయటకు రావాలి, కానీ 4 days తర్వాత 5 days తర్వాత బయటకు వచ్చి ఏదో చేస్తున్నారంటే నా మీద కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అలాగే గత 15-20 days నుంచి అనంతపూర్ రాజకీయాల్లో కొద్దిగా అటు ఇటు ఇబ్బందిగా మారాయి అనమాట. అంటే నేను కొద్దిగా బయట ఉన్న దాని నుంచి కొద్దిగా విమర్శలు అవి ఇవి బురద జల్లడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలో భాగంగా నేను ఒక లాస్ట్ వీక్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చాను సార్. కానీ ఈ రోజు కానీ ఇమీడియట్ గా ఒక మీడియా మిత్రుడు వీడియో పెడతానే ఇమీడియట్ గా స్పందించి మళ్ళీ వీడియో పెట్టేసి ఇచ్చాను సార్. నేను అది ఆడియో రికార్డ్ పెడతానే, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మా అభిమానులు, మా నందమూరి అభిమానులు కానీ మా నారా అభిమానులు కానీ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఒక వర్డ్ అంటే నేను దానికి క్షమాపణగా చెప్పాను సార్. నేను అంటే మా నందమూరి అలాగే మా నారా అనేటువంటి ఒక భావం అయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది. ఎలాగో హైదరాబాద్ వచ్చారని మీరు అంటున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఈ అంశానికి సంబంధించి ఇమీడియట్ గా తెరదించేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో మాట్లాడారు అంటే టీడీపీ మొత్తం కూడా అదే స్టాండ్ మీద ఉంది అనేటువంటిది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అవుతున్నటువంటి వెర్షన్ గా కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి వారిని ఏమైనా కలిసి తెరదించేటువంటి ఛాన్స్ ఉందా?
అలా ఏం లేదు సార్. నారా అభిమానులు నందమూరి అభిమానులు ఇద్దరు ఒకటే. ఖచ్చితంగా రెండు విడదీయలేము. నారా అభిమానులు నందమూరి అభిమానులు ఇద్దరు ఒకటే సార్. నేను అదే అంటున్నాను, ఇద్దరు ఒకటే. కానీ ఈ అంశానికి సంబంధించి తెరదించాలి అంటే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఏమైనా మాట్లాడి ఇమీడియట్ గా ఈ అంశానికి సంబంధించి తెరదించేటటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా హైదరాబాద్ లో? సార్ అవసరం అనిపిస్తే ఖచ్చితంగా కలుస్తాను. నేను వెళ్ళి కలిసి ఒకవేళ కానీ ఇంకోరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే నేను కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. అక్కడ మీరు ఫ్యాన్స్ తోటి నేరుగా మాట్లాడారు అంటే ఫోన్ కాల్ లో కానీ లేకపోతే మీ ఇంటి వద్ద? సార్ ఇప్పుడే మా ఆఫీస్ దగ్గరికి వచ్చారని చెప్పేసి తెలిసింది. అంతలోపు మీ కాల్ వచ్చింది, నేను మీ కాల్ రిసీవ్ చేసుకున్నాను సార్. నేను ఇప్పుడే మాట్లాడి నేను మా అభిమానులకు కానీ ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్. నేను టీడీపీ అధిష్టానం నుంచి ఏమైనా ఈ అంశానికి సంబంధించి వచ్చిందా కాల్ మీకు? అధిష్టానం నుంచి అంటే మా కమిటీ నుంచి వచ్చింది సార్. ఎక్స్ప్లెనేషన్ అడిగారు, వాళ్ళకన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సార్ నేను. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు స్పందించినందుకు. సార్ ఈ మొత్తం మీద దీనికి సంబంధించి రామాంజనేయులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఒక క్లారిటీ, ఇది ఎక్కడా కూడా దీనికి సంబంధించి నేను అన్నటువంటి మాట కాదు. అయినప్పటికీ కూడా నేను క్షమాపణలు చెప్పాను. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ని కలవాల్సి వస్తే డెఫినెట్గా నేను కలుస్తాననేటువంటి ఒక కాన్ఫిడెంట్గా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో మాట్లాడేటువంటి సమయం కూడా నాకు లేదు ప్రస్తుతం. వాళ్ళని కలిసే లోపలే మీరు ఇలా కాల్ చేశారు, మీడియా నుంచి కాల్ వచ్చింది అనేటువంటి మాట చెప్పారు. ఏంటి ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఆయన నుంచి క్షమాపణ ఆయన బయటికి చెప్పినప్పటికీ కూడా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి అభిమానులు ఏం చెప్తున్నారు? మురళి, ఫ్యాన్స్ అయితే ఒకటే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రిలీజ్ చేసినటువంటి ఒక వీడియోని కూడా పోలీసులు ఆ ఫ్యాన్స్ కి చూపించారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వందలాది మంది అభిమానులు ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులకు కూడా ఎమ్మెల్యే ఇచ్చినటువంటి వివరణ, ఆయన చెప్పినటువంటి క్షమాపణ వీడియోని కూడా అభిమానులకి చూపించడం జరిగింది. అయితే ఈ రకంగా 4 గోడల మధ్య క్షమాపణ చెప్పడం కాదు, మాకు కావాల్సింది నేరుగా అభిమానులు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అభిమానులు మరోవైపున కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే కూడా దీని మీద స్పష్టంగానే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అవసరం వస్తే నేను జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఆయనతో ఈ దీనికి జరిగినటువంటి వీడియోకి సంబంధించి, ఆడియోకి సంబంధించి తాను వివరణ ఇచ్చుకుంటానని కూడా చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయనకి ఫోన్ కాల్ రావడం జరిగింది. దాని మీద కూడా ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ వివాదానికి సంబంధించి ఇదంతా రాజకీయ కుట్రల్లో భాగమేనని చెప్తున్నారు. మరి అభిమానులు కూడా మరోవైపు మా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి దీనికి సంబంధించి అనేది.